కార్మిక సోదర సోదరీమణులారా, ఈరోజు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ప్రవీణ్ గారు, నరసింహగౌడ్ గారు, వెంకటేష్ ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షులు గారు, మనము ఈరోజు రేపు 16వ తారీఖు నాడు ఏఐటీసీ సారథ్యంలో దేశవ్యాప్తంగా 11 జాతీయ కార్మిక సంఘాలను కలుపుకొని సార్వత్రిక సమ్మె నిర్వహించబోతా ఉన్నాం. కేంద్రంలోని ప్రభుత్వము, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అది 10 సంవత్సరాలుగా కార్మిక వర్గానికి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. ఆ చేయలేని ఫలితంగా కార్మిక వర్గానికి ఉల్టా ఏం జరిగిందనంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1947లో స్వాతంత్రం వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగంలోని 44 రకాల కార్మిక చట్టాలని మొత్తం కుదించి 4 కోలుగా విభజన చేసి కార్మిక హక్కులని కాలరాసినటువంటి కుట్రల్ని మన అంబానీ, అదానీల వల్ల పడినటువంటి కేంద్ర ప్రభుత్వం చేసిన ధర్మిలా దాని కొరకు మనకు గతంలో 10 సంవత్సరాలుగా సమ్మె చేశాం. ఈ ప్రభుత్వంలో ఏమైనా మార్పు వస్తుందేమో, కార్మిక వర్గానికి కొత్తగా ఏమైనా హక్కులు వస్తాయేమో. మన భారతదేశంలో 40 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. ఈ 40 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులకు న్యాయం జరగడానికి ఉపయోగపడుతుందేమో వేచి చూసి చివరికి మన కార్మిక సంఘాల నాయకత్వంలో రేపు 16వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా అన్ని రంగాల కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సంఘటిత రంగ కార్మికులందరూ కూడా సమ్మె చేయబోతా ఉన్నారు. ఆ సమ్మెలో భాగంగా మన తెలంగాణ రాష్ట్ర మెడికల్ ఎంప్లాయీస్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా సెకండ్ ఏఎన్ఎంలు కానీ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ, తర్వాత శానిటేషన్ వర్కర్స్తో పాటు డాక్టర్లు కూడా, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా ఈ సమ్మెలో భాగస్వాములు అవుతూ ఉన్నారు. అందుకే మనము కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశ నియంతృత్వ కార్మిక ఉద్యోగ వర్గ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ సమ్మె చేయబోతా ఉన్నాము. ఈ సమ్మె సందర్భంగా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వము 10 సంవత్సరాలు అయింది, కనీసం ఒక కార్మికునికి ఒక్క రూపాయి సాయం చేసిన సందర్భంగా లేదు. అది చేయకుండా పోతుంది. దానికి మా పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, పెన్షన్, బోనస్ ఇవేవైతే ఉన్నావో మా దయగల్ల గతంలో పోరాట స్వతంత్ర సమర యోధుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ హక్కులు కూడా అమలు చేయలేదు. ఎందుకు చేయలేదు అని అంటే, ఈరోజు నువ్వు ఆ యొక్క అదాని గారు కానీ అంబానీల వాళ్ళ వాయిలో పడ్డావు, వాళ్ళ యొక్క సేవలో తరించిపోతూ ఉన్నావు. కాబట్టి వాళ్ళకు రిలయన్స్ అని లేదా ఇతర కంపెనీల వాళ్ళు వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలకు వాళ్ళకు మాఫింగ్ చేస్తూ మా కార్మిక వర్గ హక్కుల్ని కాలరాసేటటువంటి పరిస్థితుల్లో కష్టపడ్డావు. కాబట్టి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం మనం అభిమానంతో ఎవరికైనా ఉంటాము రాజకీయాలుగా, కానీ ఈరోజు కార్మిక వర్గ హక్కుల్ని కాలరాస్తున్నటువంటి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఖచ్చితంగా మనం కార్మికులుగా పోరాడేటటువంటి జన్మ హక్కులు మనం కలిగి ఉన్నాం. అందులో భాగంగానే రేపు 16వ తారీఖు నాడు ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెలో మన ఆసుపత్రి బ్రాంచి నాయకులు, కార్మికులు అందరూ కూడా మరో సమ్మెలో భాగస్వాములై విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.